ఈ దిశలు ఏమంటే సొంత పార్టీ ఏర్పాటు దిశగా కవిత అన్నట్టుగా మళ్ళీ ఇంకో ఆర్టికల్ వచ్చింది. జూన్ 2న ప్రకటన ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం. ఈ ప్రచారం ఎట్లున్నా గానీ కవిత మాత్రం చేసే పనులు మాత్రం ఒక పార్టీ దిశగానే నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే సింగరేణిలో కొత్తగా ఒక కమిటీ వేయడం జరిగింది. అమెరికా పోయేటప్పుడు కూడా మహిళా జాగృతి ప్లస్ యువ జాగృతి అనేటువంటి 2 కమిటీలు వేసి అమెరికాకి వెళ్ళింది. అప్పుడే యాక్టివ్ చేసిపోయింది. ఏదో బాంబేసేటట్టున్నదని చెప్పేసి ఈ 2 కమిటీలు ఆగా మేఘాల మీద 10 ఏళ్ల తర్వాత కొత్త కమిటీలు వేయడంతో కొంచెం కేసీఆర్ కు సమాచారం పోయింది ఏదో చేస్తుందని. దీని ఎఫెక్ట్ ఏంటిదంటే పాపం వాళ్ళు పెట్టుకున్నటువంటి రజతోత్సవ సభల ఈమెను మాట్లాడియకపోవడం, ఈమె రాజకీయ వారసురాలుగా కొడుకునే పెట్టడం, కనీసం ఈమె బొమ్మ ఫోటో ఏది లేకపోవడం చాలా అంటే చాలా దిగ్భ్రాంతికి గురై అప్పటి నుంచి తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. అయితే ఇంకా బీఆర్ఎస్ పార్టీకే ఒక అనుబంధమైనటువంటి ఒక సింగరేణి వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉండేది. దాన్నే టీబీజీకేఎస్ అంటారు. దానికి గౌరవ అధ్యక్షురాలుగా కొన్నేళ్లు తమరే ఉన్నారు, కవితనే ఉన్నది. అయితే దాన్ని కాదు అని ఇంకో కొత్త కమిటీ అది సింగరేణి జాగృతి కమిటీ వేసింది. దీన్ని బట్టి చూస్తే రేపు భవిష్యత్తులో ఏమన్నా జరగచ్చనో లేకపోతే కొత్త పార్టీ ఏర్పాటు దిశగానే ఇట్లాంటిది ఒక పునాదిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నను ముఖ్యమంత్రిగా చూసేటువంటి దరిద్రం నాకు ఎందుకు అని అనుకుంటుందేమో, లేకపోతే పార్టీ నడిపే సత్తా కేటీఆర్కి లేదనుకుంటుందేమో మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే సొంతంగా తను కూడా ఒక లేదు రేపు పరిస్థితులు ఎట్లున్నా కానీ ఆయన మీద అపనమ్మకమో లేకపోతే ఈమెకు ముఖ్యమంత్రి కావాలన్న రాజకీయ కాంక్ష తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఇంకా 30 సంఘాలు పెడతాట. ఆర్టీసీ, విద్యార్థి సంఘం, యువజన సంఘం, తర్వాత ఇంకోటి ఉద్యోగుల సంఘం కూడా. అసలు తెలంగాణ జాగృతి అనేదే బీఆర్ఎస్ పార్టీకి ఒక అనుబంధ ఆర్గనైజేషన్. మళ్ళీ దాంట్లో సంఘాలు అంటే దీన్ని బట్టి ఏం సమాచారం ఇస్తున్న తండ్రికి అనేది దీన్ని బట్టి పాపం ఫామ్ హౌస్ లో ఉన్న ఆయనకు షాకుల మీద షాకులు ఇస్తా ఉన్నాడు. ఒక 2 దూతలతో మాట్లాడిపిస్తే చర్చలు సఫలం కాలేదట. మరి ఎందుకు కాలేదు, మరి ఈమె కోరినటువంటి డిమాండ్ ఏంటియో, మరి ఎందుకు సెట్ అయితే లేదో అర్థం కావట్లేదు. కానీ మొత్తం మీద అయితే సింగరేణి అనేది తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రత్యేకంగా ఉద్యమ చరిత్ర ఉన్నది. 4 జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ 4 జిల్లాల్లో 26 కాన్స్టిట్యున్సీలో ఓట్లను ప్రభావితం చేసేటువంటి శక్తి ఈ సింగరేణికి ఉన్నది. గతంలో 26 కాన్స్టిట్యున్సీలల్లా పాపము 1, 2 మినహాయించి అన్నిట్లల్లా బీఆర్ఎస్ పార్టీ చిత్తు ఓడిపోయింది. ఇది ఎందుకంటే ఆయన మీద నమ్మకం లేకనే ఇంకా ఆయన నమ్ముకుంటుంటే ఈ పార్టీ పరిస్థితి కానీ నా పరిస్థితి కానీ ఎట్లుంటుందో అన్నటువంటి అనుమానం మీద అన్నం నమ్మలేక ఈమె మళ్ళా ఇంకో కొత్త దుకాణం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని కేసీఆర్ అనే వ్యక్తి జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణికి ఎంత పాత్ర ఉందో ఇది కూడా రేపు భవిష్యత్తులో ఒక మైలురాయి అని చెప్పొచ్చు. కవిత రాజకీయ పార్టీకి కానీ లేకపోతే ఆమె రాజకీయ ఆకాంక్షకు సింగరేణి కమిటీ అనేది ఒక మైలురాయి అని చెప్పొచ్చు. దీనికి భయపడే పాపం వీళ్ళు టీబీజీకేఎస్లా అదే బీఆర్ఎస్ పార్టీకి అనుబంధం ఉన్నటువంటి సంస్థ వెంటనే వాళ్ళు ఒక క్రమశిక్షణ ఒక కమిటీ వేసుకోవడం జరిగిందట. ఎందుకు కవిత మీటింగ్ వీళ్ళు అని, మీ కవిత మీటింగ్ పోయిన వాళ్ళందరినీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉన్నట్టుగా మరి ఇటు కేసీఆర్ నుంచి అటు కేటీఆర్ నుంచి ఆదేశాలు అందినట్టున్నాయి. పాపం ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ పాపం నోటీసులు పోయినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది.